పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా ఢిల్లీలో బంద్ కొనసాగుతోంది. దీంతో చాందినీ చౌక్, జన్పద్, ఖాన్ మార్కెట్, సరోజినీ మార్కెట్లలోని వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడికి నిరసనగా బంద్ కు పిలుపునిచ్చాయి ఢిల్లీలోని వాణిజ్య సంఘాలు, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్. ఢిల్లీలోని బంద్ పై మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. పహల్గామ్ ఉగ్రదాడిని నిరసిస్తూ ఢిల్లీ ఈరోజు బంద్ను పాటిస్తూ ఉంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అలాగే ఢిల్లీలోని పలు వాణిజ్య సంఘాలు ఈ బంద్కు పిలుపునిచ్చాయి. ప్రస్తుతం మనం చాందినీ చౌక్ లో ఉన్నాము. చాలా బిజీయెస్ట్ గా ఉండేటువంటి ఏరియా ఇది. బిజినెస్ కు సంబంధించి ఆల్మోస్ట్ చాందినీ చౌక్ అలాగే జన్పద్, ఖాన్ మార్కెట్, సరోజినీ మార్కెట్ సహా ఇతర వ్యాపార సముదాయాలన్నీ కూడా స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొంటున్నాయి. నిత్యం బిజీగా ఉండేటువంటి మార్కెట్లలో చాందినీ చౌక్ మార్కెట్ ఒకటి. అట్లాంటి మార్కెట్ ప్రస్తుతం అన్ని షాపులు కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటూ ప్రస్తుతానికైతే క్లోజ్ చేసి ఉంచారు. కేవలం ఫుడ్ ఐటమ్స్ తప్ప మిగతా ఎట్లాంటి వ్యాపార లావాదేవీలు అనేది కూడా నిర్వహించకుండా ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి ట్రేడర్స్ అందరూ కూడా ఈ బంద్లో పాల్గొంటున్నారు. ఉగ్రదాడికి నిరసన తెలియజేస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వారి నిరసన ప్రదర్శనలు అనేది కూడా కొనసాగిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఢిల్లీకి సంబంధించినటువంటి వ్యాపారస్తులు పూర్తి స్థాయిలో ఈరోజు వ్యాపార కార్యకలాపాలన్నింటినీ కూడా నిలుపుదల చేస్తూ ఈ బంద్లో స్వచ్ఛందంగా పాల్గొంటూ ప్రస్తుతానికైతే వారి నిరసన అనేది కూడా తెలుపుతా ఉన్నారు. ఇప్పటికే పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి పూర్తి స్థాయిలో నిందితులు ఎవరైతే ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులు ఉన్నారో వారిని పట్టుకొని వారికి కఠిన శిక్ష విధించాలనేటువంటి డిమాండ్స్ సర్వత్రా వ్యక్తమవుతా ఉన్నాయి. అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా వారి నిరసన ప్రదర్శనలు అనేది కూడా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఢిల్లీలో అయితే బంద్ అనేది కూడా ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. చాందినీ చౌక్ ఒక్క మార్కెట్ మాత్రమే కాదు, ఇతర ఢిల్లీలో రద్దీగా ఉండేటువంటి పలు మార్కెట్ సముదాయాలన్నీ కూడా ప్రస్తుతానికి ఈ బంద్లో అయితే ఈరోజు ఏదైతే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ పిలుపునిచ్చినటువంటి బంద్లో అయితే స్వచ్ఛందంగా పాల్గొంటూ వారి నిరసన అయితే తెలియజేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఉగ్రవాదానికి సంబంధించినటువంటి వ్యతిరేకంగా జరిగేటువంటి కార్యక్రమాల్లో భారత్కు సంబంధించి ధీటుగా ఉండాలి అనేటువంటి డిమాండ్స్ అయితే మొదటి నుండి కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి కూడా వారికి సాలిడారిటీగా చాలా మంది కూడా నిరసన ప్రదర్శనలు పాల్గొంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా దేశవ్యాప్తంగా క్యాండిల్ మార్చ్ కు పిలుపునిచ్చింది. ఈరోజు రాహుల్ గాంధీ కూడా పహల్గామ్ను పర్యటించబోతున్నారు. ఎవరైతే ఉగ్రదాడిలో గాయాల పాలైనారో వారిని పరామర్శించబోతున్నారు. ఇక దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు చాలా రాష్ట్రాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఈరోజు ఢిల్లీలో కూడా ఈ ఆల్ ఇండియా ట్రేడర్స్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రస్తుతానికైతే చాందినీ చౌక్ సహా ఇతర సరోజినీ మార్కెట్ కావచ్చు, లేకపోతే ఖాన్ మార్కెట్, ఇట్లాంటి జన్పద్ లాంటి కీలకంగా రద్దీగా ఉండేటువంటి అన్ని మార్కెట్లు కూడా ఈరోజు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో మదార్, V6 న్యూస్.